సింహాచలం గిరి ప్రదక్షిణకి మేము వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళినప్పుడు మాత్రం రైల్వే స్టేషన్లో ట్రైన్ చాలా ఖాళీగా అనిపించింది. రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి చక్కగా నా ప్రయాణం అయింది. అయితే వీళ్ళకి ఎంత చెప్తున్నా ఎవరు చెప్తున్నా వినటమే లేదు. గిరి ప్రదక్షిణ కోసం వీళ్ళు ట్రైన్లో ఇలా ఎక్కుతూనే ఉన్నారు. అయితే ప్రాణం విలువ వీళ్ళకి అస్సలు తెలియదని అనిపించింది. ఎవరు చెప్పినా తగ్గేదేలే అంటున్నారు. వీళ్ళకేంటి పోయినోళ్ళు పోతారు కానీ వీళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటా అని కాసేపు మాకు అనిపించింది. ఎంత చెప్తున్నా తగ్గడం లేదు. అయితే గిరి ప్రదక్షిణకి వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్ నుంచే మాకు నడక ప్రారంభమైంది. బస్సులు ఆటోలు ఏవి కూడా రావటం లేదు. ర్యాపిడో కూడా బుక్ చేయడానికి చూసాం కానీ అస్సలు రామంటే రాము అన్నారు. అయితే నడుచుకుంటూ సగం దూరం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఆటో దొరికితే మొదటి మెట్టు దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఒక కోరుకొని మళ్ళీ గిరి ప్రదక్షిణ ప్రారంభించాము. ఇలా కాదంటాం, మధ్యాహ్నం పూట రథంతో గిరి ప్రదక్షిణ ప్రారంభించాలి. మొదటి మెట్టు దగ్గర మాత్రం కొబ్బరికాయ కొట్టాలి. చాలా చక్కగా నా గిరి ప్రదక్షిణ మాత్రం జరిగింది. వేలాది భక్తులు వేలాది కాదు, లక్షలాది భక్తులు. ఎంత భక్తులు! పోలీసులు అస్సలు ఆపలేకపోయారు. ఎందుకంటే ఎంత ట్రాఫిక్ అంటే తెలిసిందే కదా, ఎవరి లైఫ్ వాళ్ళది బిజీగా ఉంది. వీడియో పెట్టినప్పుడు కొంచెం లేట్ అయింది. ఎందుకంటే వెళ్ళంటనే నేను కూడా బాలేకంట అయిపోయాను. కొంచెం నాకు ఏది పడదు కాబట్టి ఏమైందో తెలియదు. తుమ్ములు, జలుబు, జ్వరం స్టార్ట్ అయింది. గిరి ప్రదక్షిణ కష్టమైన చక్కగా జరిపాను. అంతోపాటు మెట్లు కూడా ఎక్కాను. మెట్లు ఎక్కరంట, బస్ మీదే వెళ్ళిపోతారు కొండపైకి. నాకేం తెలియదు, ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి ఇలా జరిగింది. నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇలా కాదు. గిరి ప్రదక్షిణ చేసినప్పుడు మధ్యాహ్నం నుంచైనా ప్రారంభిస్తాను, లేకపోతే గుడి ప్రదక్షిణ చేస్తాను. ఎందుకంటే ఇంత రద్దీ, ఎంత రష్ అవ్వని పని, హెల్త్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి నా నుంచి ఇంకొకరు ఇబ్బంది అవ్వకూడదని గట్టిగా నిశ్చయించుకున్నాను. ఈ సంవత్సరం ఒక కోరుకున్నాను, అది చాలా బాగుంది. కానీ చాలా మురికి ఇంత రష్ అయినా కూడా చాలా మనసున్నారు. ఒకరికి ఇబ్బంది పెట్టడం లేదు. చాలా మనసుకి హెల్ప్ ఖరాబ్ ఒక ప్రదక్షిణ చేసిన ఉపవాసం మన చెడు అలవాటు విడిచిపెట్టాలి. వాళ్ళకి తెలుసు చెప్పడం వేస్ట్ కూడా చాలా బాగా జరిగింది. అది నాకైతే బాగా నచ్చింది. గిరి ప్రదక్షిణ ఫస్ట్ టైం వెళ్ళాను. మొదటి మెట్టు దగ్గర కొబ్బరికాయ కొడుతూ ప్రారంభించాను. అయితే కొండపైకి బస్సులు వెళ్తాయి, ఎవరు కూడా మెట్ల ద్వారాగా వెళ్ళకొద్దండి. 32 కిలోమీటర్లు నడిచిన తర్వాత కాలు నొప్పులు చాలా మనసుకు వస్తాయి. కొండపైకి బస్సు వెళ్దనుకొని నాకు తెలిసింది తెలంగాణ మెల్లిక కష్టం మీదైనా అడుగులో అడుగేసుకొని మెట్లు ప్రారంభించాను. మెట్లే నిన్ననుకో 1500 మెట్లంట, అవి ఎక్కాను. చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే 32 కిలోమీటర్లు అన్నారు కానీ 40 కిలోమీటర్లు ఉంటుంది. నాకైతే అనిపించింది. నడిచిన తర్వాత మెట్లు ఎక్కి దేవుడి దర్శనం చాలా బాగా జరిగింది. మీరు మాత్రం మెట్లు ఎక్కొద్దండి, అస్సలు రిస్క్ చేయకొద్దండి. ఆ రోజు బాగా వర్షం కూడా పడుతుంటుంది. మెట్లు జారుగా ఉంటాయి. పసుపు కుంకుమ పెడితే మెట్లు జారైపోయేవి. అయినా కూడా ప్రారంభించాను కదా, సగంలో ఏది ఆపలేను. అందుకే పూర్తిగా మెట్లు ఎక్కడం సాగింది. మీరు మాత్రం కొండపైన ఎవరికైనా అడిగి బస్సులు వేసి ఉంటారు, బస్సుల మీద చక్కగా వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోండి. రిస్క్ చేయకూడదండి. నాకు తెలియకుండా ఇలా జరిగింది. కొంచెం వీడియో పెట్టినప్పటికి లేట్ అయింది, ఏమనుకోకొద్దండి. ఎందుకంటే నా హెల్త్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి తప్పదు, అందుకే లేటుగా పెట్టాను. గిరి ప్రదక్షిణ నిజంగా దేవుడు సగం దూరం నుంచి మనకు నడిపిస్తారు, మనం నడవసరం లేదు. నా కాలు నొప్పులైనా నడలేకపోతున్నా ఆ దేవుడే చక్కగా నడిపించారు. సింహాద్రప్పన్న చిన్నగా లైక్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసేసుకోరు.
అయితే ఆ రోజు మొబైల్ నుంచి ఏమీ అనలేదు. చక్కగా కొంచెం వీడియో తీశాను. ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్ అని చెప్పాను కాబట్టి ఓపిక నాకే లేకుండా అయిపోయింది. దర్శనం చాలా బాగా జరిగింది. చిన్నగా లైక్ చేయరు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోరు. దేవుడి ప్రసాదం చక్కగా తీసుకొని చక్కగా తిన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.